అందరికీ నమస్తే. కవితకు సుప్రీంకోర్టులో ఇలా బెయిల్ వచ్చిందో లేదో అప్పుడే పొలిటికల్ విమర్శలు స్టార్ట్ అయిపోయినాయి. ఇటు బీజేపీ నుంచి, ఇటు కాంగ్రెస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ ఎమ్మెల్సీ, అవసరమైతే కాబోయే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడుతున్నారు విందామా? కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించి చెప్తున్న మాటనే. ఇన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణం అయిపోయినాయి, ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది, బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, గత 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు. అన్నీ కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు. ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమయ్యేది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది. తర్వాత బండి సంజయ్ గారు ఏం మాట్లాడినా చూద్దాం. బండి సంజయ్ గారు ట్వీట్ చేసిండ్రు, కంగ్రాచులేషన్స్ టు ద కాంగ్రెస్ పార్టీ అండ్ ఇట్స్ అడ్వకేట్స్ ఫర్ సెక్యూరింగ్ బెయిల్ ఫర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇన్ ద infamous liquor scam. Your untiring efforts finally yielded fruits. This bail is a win for both BRS and Congress. BRS leader is out on bail and the Congress man gets the to Rajya Sabha. ఏంది బండి సంజయ్ గారు ఏమంటారంటే కంగ్రాచులేషన్ చెప్తున్నారు. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ఈ బెయిల్ తిప్పించింది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఎందుకు అంటే మొన్న రాజ్యసభ అభిషేక్ సింఘ్వి అని ఒక ఆయన పట్టుకొచ్చారు కదా, రాజ్యసభ ఇచ్చిండ్రు. ఆయననే అక్కడ లిక్కర్ స్కామ్కు వాదించింది బెయిల్ కోసము. నిజానికి లిక్కర్ స్కామ్ వాదిస్తున్నది ఆయన్నే, ఆయన ఒక అడ్వకేట్ కదా. అంతకుముందు ఎవరికి మన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ కూడా ఆయనే వాదిస్తున్నాడు. ఎందుకు? సిసోడియా కూడా బహుశా ఆయనే వాదించినట్టున్నాడు. కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ అనేది బండి సంజయ్ గారు చెప్తున్నారు. నిజానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు సుప్రీంకోర్టును కించపరిచే విధంగా పెట్టకూడదు. అట్లా సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ ఇది. సుప్రీంకోర్టు బీజేపీ ఇచ్చిన బెయిల్, కాంగ్రెస్ ఇచ్చిన బెయిల్ కాదు ఇది, సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్. ఇక్కడ వీళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి బెయిల్ వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇంకా కాంగ్రెస్ వాళ్ళందరూ ఈరోజు మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడా దాన్నే పెట్టినారు. బీఆర్ఎస్ స్పందించక ముందే ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు అక్కడనే ఢిల్లీలో ఉన్నారు. కనీసం అక్కడ సుప్రీంకోర్టు దగ్గర బెయిల్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా స్పందించక ముందే వీళ్ళిద్దరు స్పందించేసారు, వాళ్ళకన్నా ముందే. ఇప్పుడు ఎవరు సిసోడియాకి బెయిల్ వచ్చింది 20 days బ్యాక్. ఆమ్ ఆద్మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కి బెయిల్ వచ్చింది. మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఏడుంది? ఇండియా టీంలో ఉంది, కాంగ్రెస్తో జత కట్టి ఉంది కేజ్రీవాల్ పార్టీ. మరి ఆయనకు బెయిల్ ఎట్లా వచ్చింది? కవితకు ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ పొలిటికల్ లాజిక్స్ చెప్తున్నా, పొలిటికల్ ప్రాబబిలిటీస్ లాజిక్స్ చెప్తున్నా నేను. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీలో విలీన ప్రక్రియ మొదలైంది అనుకోవచ్చు అన్నారు మహేష్ గౌడ్ గారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ కండిషన్ మీద అక్కడ బెయిల్ వచ్చి ఉండొచ్చు? బహుశా కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుంది, 4-5 రోజులు అటో ఇటో ఆయన కూడా నెక్స్ట్ హియరింగ్లో బెయిల్ రావచ్చు. అక్కడ కూడా టైం దగ్గర పడ్డది. గ్రౌండ్ అంతా ఒకటే కేసు, ఈడీ సిబిఐ వాదనలంతా ఒకటే, కానీ టైం ఉంటుంది కదా. ఆల్రెడీ పనంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎన్ని రోజులు సార్ జైల్లో అనేది. బెయిల్ ఈజ్ రైట్ ప్రతి నిందితునికి, ఎవరికైనా వస్తుంది బెయిల్ రాని నిందితుడు నాకు తెలిసి మన భారతదేశ రాజ్యాంగం చట్టాల ప్రకారం ఎవరు లేరు. ఏం ఉత్తగం రాలే కవితకు బెయిల్. 5 నెలల 12 రోజులు ఉన్నది జైల్లో, 5 నెలల 12 రోజులు ఉన్నది జైల్లో. సిసోడియా 17 నెలలు ఉన్నాడు జైల్లో. ఇప్పటికే కేజ్రీవాల్ 5 నెలలైన జైల్లో ఉండి ఉత్తగా ఏదో ఇట్లా అరెస్ట్ చేయగానే కోర్టుకాడ బెయిల్ వచ్చిన బెయిల్ కాదు ఇది. తిహార్ జైల్లో ఉండి అనారోగ్యం పాలయ్యి కోర్టు చుట్టూ తిరిగి తర్వాత 11 కేజీల బరువు తగ్గిందని చెప్తున్నారు వాళ్ళు. అవన్నీ జరిగి ఇంట్లో ఉన్నాడు, జైల్లో ఉండదు. ఎట్లా ఉండదు కదా, 100% అది. కాబట్టి అంత ఈజీగా వచ్చిన బెయిల్ ఏం కాదు. రకరకాల వాదనలు ఎన్నిసార్లు బెయిల్ కోసం పెట్టుకున్నారు, నాకు తెలిసి 7-8 సార్లు పెట్టుకున్నారు. ఢిల్లీ హైకోర్టులో పెట్టుకున్నారు, ట్రయల్ కోర్టులో పెట్టుకున్నారు, అక్కడ కాదని చెప్పి లాస్ట్ సుప్రీంకోర్టుకు వచ్చారు. సిసోడియాకు బెయిల్ వచ్చినాక వీళ్ళు వచ్చారు సేమ్ గ్రౌండ్ కదా అని. అంత ఈజీగా వచ్చింది కదా, కానీ మరి వాళ్ళంతా ఈజీగా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే బీజేపీ వాళ్ళు ఎట్లా లాజిక్ లేకుండా ఒక కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు అనేది కొంత ఆలోచించదగ్గ విషయమే. అన్ని రాజకీయాలతో ముడిపడికి లేదు.
కాంగ్రెస్ వాళ్ళ స్టాండ్ ఏంటంటే కేజ్రీవాల్కు బెయిల్ రావాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్కి మాత్రం బెయిల్ రావాలి. ఇదంతా ఈడీ సిబిఐ కుట్రబడి చేస్తున్నాయని చెప్తారు వీళ్ళు. కుట్రతో ఆమ్ ఆద్మీ పార్టీ లేకుండా చేయాలని కేజ్రీవాల్ను తర్వాత సిసోడియాని అందరినీ జైలు వేసిందని చెప్తారు. వీడికి వచ్చే వరకు రాజకీయం అంటారు. కవిత దగ్గరకు వచ్చే వరకు ఇది రాజకీయం. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చూసినాం కదా, వాళ్ళిద్దరు ఒకటి కాబట్టి అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు అరెస్ట్ చేసి 5 నెలల 12 రోజుల తర్వాత బెయిల్ వస్తే ఇది ఒకటి కాబట్టి బెయిల్ వచ్చింది. ఒకటే ఇష్యూలో 2 టోన్లు, 2 టోన్లు కాదు, ఇది 4 టోన్లు వినిపిస్తున్నది కాంగ్రెస్ ఈ విషయంలో. 4 టోన్స్. లీగల్ విషయాలు తెలిసిన వాళ్ళు ఎవరట్లా మాట్లాడరు. అన్నిటికీ రాజకీయాలను అద్దాల్సిన అవసరం ఉండదు. ఆమె నిరపరాధిగా బయటపడలేదు, కేసు కొట్టేయలేదు, జస్ట్ బెయిల్ వచ్చింది. ఎవరికైనా వస్తుంది బెయిల్. 100 మర్డర్లు చేసిన వాళ్ళకి కూడా వస్తుంది బెయిల్. ఏదో రోజు వస్తుంది. 90 రోజులు కాకపోతే 900 రోజులకు వస్తుంది. కానీ బెయిల్ ఈజ్ రైట్, ప్రతి నిందితునికి రైట్. సుప్రీంకోర్టు కామెంట్ చేసింది కదా, బెయిల్ అనేది వాళ్ళ ప్రాథమిక హక్కు, వాళ్ళను జైలు నుంచి బయటికి వెళ్ళిపోవాలనేది వాళ్ళ హక్కు. మీరు 8 రోజులు జైల్లో ఉంచుతారు ఒక కేసు విషయంలో, విచారణ అంతా అయిపోయిన తర్వాత మీరు అసలు డెవలప్మెంట్ లేకుండా అని చెప్పి సుప్రీంకోర్టు కొన్నిసార్లు కామెంట్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళు, ఈయన కూడా ఎమ్మెల్సీ అంటే పదవిలో ఉన్నాయనే, ఆయన వచ్చేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాయన. ఇద్దరు సుప్రీంకోర్టుని కించపరిచే విధంగా మాట్లాడితే దానికి అర్థమైంది. ఇంకొక కామెంట్ చేసినారు, ఒక ఆరోపణ చేసినారు, దాన్ని నేను కొద్దిగా క్లారిటీ ఇద్దాం అనుకున్నా, ఎందుకంటే జనాలకు కొద్దిగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజ్యసభ పోటీ చేస్తలేదు ఎందుకు, బీఆర్ఎస్ పోటీ చేస్తలేదు ఎందుకంటే కాంగ్రెస్ నుంచి నా అభ్యర్థిని గెలిపించడానికే అన్నారు. నిజానికి కాంగ్రెస్ ఒకటే సీట్ ఖాళీ ఉంది రాజ్యసభ, ఇద్దరిని పెడితే ఎలక్షన్ జరుగుతుంది, 60 మంది ఓట్లు ఇస్తే తప్ప గెలవదు. బీఆర్ఎస్కు ఉన్నదే 38, ఆల్రెడీ 10 మంది కాంగ్రెస్లో ఉన్నారు, ఇంకా మిగిలింది 28 మంది. ఉన్న ఓట్లు 28, 60 ఓట్లు కావాలి. వీళ్ళందరూ కలిస్తే కూడా కావు 60 ఓట్లు, కాబట్టి పెట్టి కూడా వేస్ట్. ఇక వదిలేస్తేనే బెటర్ కదా రాజకీయంగా చూసినప్పుడు. ఆయన అభిషేక్ మను స్వింగి వచ్చిండు కాబట్టి, ఆయన కేసు వాదిస్తున్నాడు కాబట్టి, ఇక్కడ వీళ్ళు నిలబెట్టలేదు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అని బండి సంజయ్ గారు ఆరోపణ చేస్తున్నారు. అంటే రాజకీయాలకు లాజిక్ లేకుండా పోయింది. తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు, మేము ఏం చెప్పినా జనం నమ్ముతారు, మనం ఒక రాయి వేసేస్తే జనం నమ్ముతారు. కాలం ఒకలాగా ఉండదు కదా, మారుతూ ఉంటుంది కాలం, ఎప్పుడు మారుతూ ఉంటుంది రాజకీయాల్లో. ఈయన వద్దనుకున్నలే రేపు ఈయననే కావాలనుకుంటారు, ఇలా కావాలనుకున్న రేపు అవసరం లేదని అనుకుంటారు. అట్లాంటి రాజకీయాలు ఇక్కడ దేశవ్యాప్తంగా అట్లే ఉంటాయి. కానీ పోయినంతకాలం మనం చెప్పింది నమ్మరు, అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 2 ఓలే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావాలనుకుంటే కవిత అనేది రీజన్ కాదు. ఒకవేళ వాళ్ళ ఇష్టం కలుపుకుంటే మనకు సంబంధం లేదు, కానీ అది జనం చూసుకుంటారు, జనం దాన్ని ఎట్లా స్వీకరిస్తారో అనవసరం. కానీ కవిత అనే ఇష్యూను బేస్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నారు. కవిత అనే ఇష్యూ బేస్ కాదు, అక్కడ లింక్ పెట్టొద్దు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్. ఇది ఇంకా సుప్రీంకోర్టు ఇచ్చే బెయిల్లు, హైకోర్టులో వచ్చే బెయిల్లు, ఇవన్నీ కూడా రాజకీయంగానే జరిగితే సామాన్య జనానికి ఎక్కడ న్యాయం జరగదు, వదిలేసేయాలి. సామాన్యుడు ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం ఉండదు కదా, వాళ్ళు కూడా ఈ చట్టాలను, న్యాయాలను, ధర్మాలను వదిలేసేయాలి. చట్టాల మీద ప్రజలకు నమ్మకం కలిగే విధంగా మాట్లాడాలి రాజకీయ నాయకులు. చట్టాల మీద గౌరవం పెరిగే విధంగా మాట్లాడాలి. ఒకరు తప్పు చేసిందంటే కోర్టులో శిక్ష పడుతుంది అని అనేటట్టు మాట్లాడాలి రాజకీయ నాయకులు. అంతేగాని మేనేజ్ చేయొచ్చు అన్నట్లుగా మాట్లాడకూడదు. చట్టాల మీద గౌరవం పోతుంది. మీ రాజకీయాలు, మీ పాడు రాజకీయాలు ఏమైనా చేసుకోండి, కానీ చట్టాలను కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కించపరిచే విధంగా మాట్లాడద్దు. ఇది వీళ్ళు పదవుల్లో ఉండి మళ్ళీ రాజకీయ నాయకులు పొద్దుగా లేసే రాజ్యాంగం మీద మేము ప్రమాణ స్వీకారం చేస్తాం, వీళ్ళు ప్రమాణ స్వీకారం అప్పుడు అదే కదా, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, మళ్ళీ బయటకు వచ్చినాక రాజ్యాంగాన్ని అవమానించేదాకా మాట్లాడకూడదు. అట్లా ఈ విషయంలో పర్టికులర్గా అయితే వీళ్ళిద్దరు చేసిన కామెంట్స్ మీద మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కవిత బెయిల్ పైన చేసిన కామెంట్స్ మీరు మాట్లాడచ్చు, మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.